హలో అండి, నా పేరు సురేష్ అండి. ఈరోజు మన టాపిక్ కౌంట్ వర్డ్స్ ఇన్ ఏ స్ట్రింగ్ అండి. ఒక స్ట్రింగ్ ఇస్తామండి, ఒక సెంటెన్స్. ఆ సెంటెన్స్లో ఎన్ని వర్డ్స్ ఉన్నాయనేది క్యాలిక్యులేట్ చేయాలండి. అది మన ఫంక్షన్. సో ఫంక్షన్ మొదలు పెట్టేద్దాం ఫస్ట్. సో ఫంక్షన్ నేమ్ వచ్చి కౌంట్ స్ట్రింగ్ అని పెట్టుకుంటున్నానండి. కౌంట్ స్ట్రింగ్ అనే బదులు కౌంట్ వర్డ్స్ అని పెట్టుకుంది, ఎందుకంటే వర్డ్సే కదా మనం కౌంట్ చేస్తున్నాము. సో కౌంట్ వర్డ్స్ అని పెట్టుకున్నానండి. కౌంట్ అండర్స్కోర్ వర్డ్స్ అని పెట్టుకున్నాను. సో దానికి ఒక పారామీటర్ ఇస్తుంది, ఎందుకంటే ముందు ఫంక్షన్ రాసి తర్వాత మనం ఇన్పుట్ తీసుకుంటాం. సో అందుకనే ఇన్పుట్ స్ట్రింగ్ అని చెప్పేసి పెట్టాను ఒక పారామీటరు. సో దాంట్లో ఇప్పుడు మనం ఏం చేయాలి, ఫస్ట్ వర్డ్స్ ఎంటర్ చేస్తామండి. ఆ వర్డ్స్ని స్ప్లిట్ చేయాలండి. ఎందుకు స్ప్లిట్ చేయాలి అనేది చూపిస్తానండి మీకు. స్ప్లిట్ చేయడం వల్ల అందులో ఉన్న ప్రతి ఒక్క వర్డ్ ఒక లిస్ట్ కింద తీసుకుంటుందండి. సో అది మీకు చూపిస్తాను, ఇప్పుడు రన్ చేసి చూపిస్తాను చూడండి. సో దానికి ఒక పేరు పెట్టుకుంటున్నానండి, వర్డ్స్ అని పెట్టి ఈక్వల్ టు ఇన్పుట్ అండర్స్కోర్ స్ట్రింగ్ అంటే ఎంటర్ చేసిన దాన్ని మనం ఏదైతే ఉందో స్ప్లిట్ చేద్దామండి. స్ప్లిట్ ఫంక్షన్ ఉంది ఇందులో. సో స్ప్లిట్ చేయడం వల్ల ఉపయోగం ఏంటనేది నేను మీకు చూపిస్తాను. ఇప్పుడు రిటర్న్ నేను ఏదైతే పేరు ఇచ్చానో దాన్ని రిటర్న్ చేస్తున్నానండి. సో ఇప్పుడు ఇన్పుట్ ఫీల్డ్ రాద్దాము. సో ఇన్పుట్ ఫీల్డ్ని స్ట్రింగ్ ఇన్పుట్ అని పెడదామండి. స్ట్రింగ్ ఇన్పుట్ ఈక్వల్ టు ఇన్పుట్ ఎంటర్ ఏ స్ట్రింగ్ అండ్ ఇప్పుడు ఫంక్షన్ని దాంట్లోకి పాస్ చేద్దామండి. సో ఫంక్షన్ పాస్ చేసి దానికి ఒక పేరు కూడా పెట్టుకుందాము, వర్డ్ కౌంట్ అని. మనం వర్డ్సే కదండి కౌంట్ చేస్తున్నాము. సో వర్డ్ కౌంట్ ఈక్వల్ టు కౌంట్ ఆ ఫంక్షన్లోకి పాస్ చేస్తున్నానండి. కౌంట్ వర్డ్స్ అని పెట్టాము మనం పేరు. కౌంట్ వర్డ్స్ అని పెట్టి స్ట్రింగ్ ఇన్పుట్ అంటే మనం ఇన్పుట్ చేసిన ఆ వాల్యూని ఇందులోకి పాస్ చేశానండి. సో మనం ప్రింట్ చేసుకోవాల్సింది ఏంటి, వర్డ్ కౌంట్ని. వర్డ్ అండర్స్కోర్ కౌంట్ దీన్ని ప్రింట్ చేసుకోవాలండి. సో ఇందాక మీకు చెప్పాను కదా, రిటర్న్ వర్డ్స్ని ఎందుకు చేసుకోవాలి, ఎందుకు స్ప్లిట్ చేస్తే ఏమవుతుంది అన్న విషయాన్ని మీకు చెప్పడం కోసం ఈ ఫంక్షన్ రాశానండి. సో ఎంటర్ చేశాను. సో నేను ఇప్పుడు ఒక సెంటెన్స్ రాస్తున్నానండి, కౌంట్ వర్డ్స్ ఇన్ ఏ స్ట్రింగ్. చూడండి ఇందులో ఎన్ని వర్డ్స్ ఉన్నాయి, 1 2 3 4 5 వర్డ్స్ ఉన్నాయండి. సో ఫస్ట్ స్ప్లిట్ చేసుకోవాలి అని ఎందుకు చెప్పానో చూడండి. స్ప్లిట్ చేసుకుని అప్పుడు దాని కౌంట్ని మనం తెచ్చుకోవాలి. స్ప్లిట్ చేస్తే ఏమవుతుందో చూడండి. చూసారా, లిస్ట్ కింద కన్వర్ట్ అయిపోతుంది. సో కౌంట్ అనేది ఒకటి, వర్డ్స్ అనేది ఒకటి, ఇన్ అనేది ఒకటి, ఏ అనేది ఒకటి, స్ట్రింగ్ అనేది ఒకటి కింద ఒక స్ట్రింగ్ కింద ఒక లిస్ట్ కింద కన్వర్ట్ అయిపోతుంది స్ప్లిట్ చేయడం వల్ల. సో అందుకనే ఫస్ట్ ఏదైనా ఒక సెంటెన్స్ ఎంటర్ చేయగానే దాంట్లో ఎన్ని వర్డ్స్ ఉన్నాయి అని కౌంట్ చేయాలంటే ముందు దాన్ని లిస్ట్ కింద కన్వర్ట్ చేసుకుని దాని తర్వాత ఆ లిస్ట్లో ఉన్న లెంత్ని కౌంట్ చేయాలన్నమాట. సో మీకు అర్థమైపోయి ఉంటుంది ఇప్పుడు సింపుల్గా. సో ఇక్కడ కానీ నేను లెన్ యూస్ చేశాను అనుకోండి. లెన్ అంటే డిఫాల్ట్ ఫంక్షన్ మీకు తెలిసిందే, లెంత్. సో లెన్ రిటర్న్ చేస్తున్నాను. సో ఇప్పుడు చూడండి, సేమ్ ఎంటర్ చేస్తాను, నెంబర్ వచ్చేసి చూసారా 5 వర్డ్స్. ఇదిగోండి 5 వర్డ్స్. కొంచెం ఈజీగా తెలియడం కోసం ఇక్కడ కోలన్ పెడదాము, మనం ఏం ఎంటర్ చేసామో తెలియాలి కదా. మళ్ళీ ఎంటర్ చేస్తాను చూడండి. స్ట్రింగ్ ఎంటర్ చేశానండి, చూసారా 5 వర్డ్స్. సో అలాగా వర్డ్ కౌంట్ని మనం తెచ్చుకోవచ్చు అనమాట. సింపుల్. ఫస్ట్ స్ప్లిట్ చేయాలి. స్ప్లిట్ చేయడం వల్ల అది లిస్ట్ కింద కన్వర్ట్ అవుతుంది. ఆ లిస్ట్లో ఉన్న ప్రతి ఐటమ్ని కౌంట్ చేయాలి. కౌంట్ చేయాలంటే మనం యూజ్ చేయాల్సింది లెంత్. సో లెంత్ ఫంక్షన్ ఏమేంటంటే లెన్. సో అలా చేస్తే మనకి ఈజీగా వర్డ్ కౌంట్ వచ్చేస్తుందండి. అంతేనండి. నాకు తెలిసింది చెప్పాను. నాకు తెలియదు ఏమైనా ఉంటే కామెంట్ చేయండి. బాయ్ అండి.